బాలలం మేం బాలలం పాలపసిడి పాపలం భరతమాత బిడ్డలం భావి భారత పౌరులం. బాలలం మేం బాలలం పాలపసిడి పాపలం భరతమాత బిడ్డలం భావి భారత పౌరులం. పిల్లలు ఎలా ఉన్నారు? నేను మీ రేడియో అన్నయ్య. అందరూ ఇంటి పట్టున నీడలో ఆడుకుంటున్నారు, చదువుకుంటున్నారు కదా. ఈరోజు మనము ఒక అందమైన పంచతంత్ర కథలో జింక నక్క అనే కథ విందాము. అందరూ సిద్ధంగా ఉన్నారా? అనగనగా ఒక గొప్ప రాజ్యం. ఆ రాజ్యం పేరు మగధ. అందులో మందావతి అనే మహారణ్యం ఉంది. అందులో ఓ జింక, కాకి ఉండేవి. అవి రెండు చాలా మంచి స్నేహితులు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్నేహం వారిది. ఎప్పుడు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ హాయిగా జీవనం సాగించేవి. అడవి సుభిక్షంగా ఉండడంతో జింకకు కావలసినంత ఆహారం దొరికేది. దానితో పుష్టిగా తిని ఆ జింక చాలా బలిష్టంగా తయారైంది. ఎప్పుడూ ఉత్సాహంగా చెంగు చెంగున ఎగురుతూ అడవిలో కలియదిరిగేది. అదే అడవిలో సుబుద్ధి అనే నక్క కూడా ఉండేది. అది పేరుకే సుబుద్ధి, కానీ నిజానికి అది జిత్తుల మారి గుంట నక్క. ఒకరోజు ఆ గుంట నక్క అడవిలో స్వేచ్ఛగా విహరిస్తున్న ఈ జింకను చూసింది. భలే 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 భలే, జింక చాలా బాగుందే, ఆహా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనుకుంది. అయితే జింక బాగా బలిష్టంగా ఉంది. దాన్ని తరిమితే పారిపోతుంది కనుక దానిని వేటాడి చంపడం కుదరదు. అందువల్ల ఈ జింకను తినాలంటే మంచి ఒక ఉపాయం పన్నాలి అని గుంటనక్క అనుకుంది. అనుకున్నదే తడువుగా జింక దగ్గరకు వెళ్ళింది. నక్కను చూసిన జింక భయంతో పారిపోవడానికి సిద్ధమైంది. వెంటనే ఆ నక్క, మిత్రమా భయపడకు, నేను నిన్ను ఏమి చేయను అని అభయమిచ్చింది. దీనితో జింక కాస్త స్థిమితపడి పక్కగా నిలబడింది. తరువాత ఆ నక్క, మిత్రమా నా పేరు సుబుద్ధి, నేను ఒంటరిదాన్ని, నాకంటూ ఈ అడవిలో ఎవరూ లేరు, మూగజీవాలను వేటాడవద్దు అన్నందుకు తోటి నక్కలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. దానితో నేను దిక్కులేని దాన్ని అయిపోయాను. అందుకే నీలాంటి మంచివాడితో స్నేహం చేయడానికి వచ్చాను. అయితే నీవు కూడా నన్ను దూరం పెడుతున్నావు అంటూ మొసలి కన్నీరు కార్చింది. పాపం అమాయకురాలైన ఆ జింక ఆ జిత్తుల మారి గుంట నక్క మాటల్ని నమ్మేసింది. నక్కను ఓదారుస్తూ, బాధపడకు మిత్రమా, నేను నీతో తప్పకుండా స్నేహం చేస్తాను, రా మనమిద్దరం కలిసి మా ఇంటికి వెళ్దాం అని తోడుకొని వెళ్ళింది. అమాయకపు జింక తన బుట్టలో పడిపోయిందని ఆ నక్క మనసులోనే తెగ సంబరపడిపోయింది. వెంటనే, చాలా సంతోషం మిత్రమా, నీలాంటి మంచి స్నేహం దొరకడము నాకు అదృష్టం, ఇక నిన్ను విడిచిపెట్టను, పద పద మిత్రమా మీ ఇంటికి వెళ్దాం అని నక్క ఆ జింకతో అంది. రెండూ కలిసి జింక ఇంటికి వెళ్ళాయి. చెట్టు పైన ఉన్న కాకి నక్కను చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే జింకతో, మిత్రమా మన ఇంటికి ఈ నక్కను ఎందుకు తీసుకొచ్చావు? అది ఎంత ప్రమాదమో తెలుసా అని హెచ్చరించింది. దీనితో జింక, మిత్రమా ఈ నక్క పేరు సుబుద్ధి, చాలా మంచిది, మనతో స్నేహం కోరుకుంటుంది. పాపం తనకు ఎవరూ లేరు, దిక్కు ముక్కు లేకుండా తిరుగుతుంటే నేనే జాలిపడి మన ఇంటికి తీసుకొచ్చాను అని అంది. కాకి నక్కతో, జింకకు స్నేహమా, విడ్డూరం కాకపోతేనో, నిజానికి మనం కొత్త వారిని వెంటనే నమ్మేయకూడదు, దాంట్లోనూ ఈ నక్కను అస్సలు నమ్మకూడదు, ఎందుకంటే పూర్వము ఒక గండు పిల్లిని నమ్మి మొసలి గద్ద ప్రాణాలు కోల్పోయిన కథ నీకు తెలుసు కదా అంది. పిల్లి, ముసలి గద్ద కథ నాకు తెలియదు మిత్రమా, నా కోసం ఒక్కసారి ఈ కథ చెప్పవు అంది జింక. దానితో కాకి కథ చెప్పడం ప్రారంభించింది. బాలలం మేం బాలలం
పాల పసిడి పాపలం భరతమాత బిడ్డలం భావి భారత పౌరులం భావి భారత పౌరులం. పిల్లలు, మిగతా కథ మనం రేపు ఉదయం తెలుసుకుందాం. అంతవరకు మీరు నీడ పట్టున చల్లగా హాయిగా అన్నం తింటూ మంచి చల్లని పానీయాలు తాగుతూ సేద తీరండి. తిరిగి రేపు కలుద్దాం. నేను మీ రేడియో అన్నయ్య, మడిపల్లి హరిహరనాథ్ శర్మ, నిర్మల్.